వద్దు 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 వద్దు. అభి భయపడకు, నిన్నెవరూ ఏం చేయరు. భయపడకు అభి, లిల్లీ భయపడకు, నిన్నెవరూ ఏం చేయరు. సారీ లిల్లీ. అబ్బి చూసారుగా డాక్టర్, అది అతని పరిస్థితి. ఒక్క లిల్లీని మాత్రమే ఐడెంటిఫై చేస్తున్నాడు. అది సారీ అని మాత్రమే అంటున్నాడు తప్ప ఏం జరిగిందని అడిగితే మాత్రం సమాధానం చెప్పడం లేదు. కానీ ఏదో చేస్తారన్న భయంతో ఇలా వణికిపోతూ ఉంటాడు. డోంట్ వరీ, లెట్ మీ సీ. ఓకే డాక్టర్. వద్దు అభి వద్దు. వద్దు 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 వద్దు. రిలాక్స్, రిలాక్స్. సీ మై హ్యాండ్. రిలాక్స్. క్లోజ్ యువర్ ఐస్. స్లోగా కళ్ళు మూసుకుంటున్నావు. రిలాక్స్. కూల్ మైండ్. రిలాక్స్. నువ్వు అలాగే కళ్ళు మూసుకుంటున్నావు. క్లోజ్ యువర్ ఐస్. రిలాక్స్. ఇప్పుడు నీకు నేను మాట్లాడేది తప్ప ఏమీ వినిపించడం లేదు. అలాగే నీ మనసులో ఎలాంటి భయాందోళనలు లేవు. నువ్వు ఫుల్ రిలాక్స్గా ఉన్నావు. నీ పేరేంటి? అభి. నువ్వేం చేస్తుంటావు? చదువుకుంటున్నాను. ఏం చదువుతున్నావు? బీటెక్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసావా? ఏం తిన్నావు? మసాలా దోశ, ఇడ్లీ. నిన్న రాత్రి డిన్నర్ ఏం తిన్నావు? బిర్యానీ. గుడ్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,